నిన్న అంటే 4 డేస్ నుంచి షాపింగ్ తిరుగుతా ఉన్నా గురుగారు. హ్మ్. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది నిన్నటితోటి. అయితే నిన్న ఈవినింగ్ వచ్చేసిన తర్వాత నేను 5:30కి అట్లా షాప్‌కి రావాలి మళ్ళా పిండిలయి పట్టుకోవడానికి. హ్మ్. వస్తాను ఇంకోసేపు కూర్చొని సోఫాలో కూర్చొని యూనివర్స్‌ని తలుసుకుంటూ కూర్చున్నాననమాట. నా మనసులో నేనే తలుచుకుంటూ కూర్చున్నాను. మామూలుగా అంతలోకి డబ్బులు మా పాప అనింది, "అమ్మా అమౌంట్ సరిపోతాయమ్మా ఇప్పుడు మొత్తం లెక్కేసుకుంటే ఒకటి 30 వచ్చింది గురుగారు లెక్క నాకు. హ్మ్. హ్మ్. అంటే ఇంక కొంచెం తక్కువైతాయి కదమ్మా! మళ్ళీ ఎట్లా చేస్తావు?" అనింది. హ్మ్. అంటే నాకేమ్మా నాకు యూనివర్స్ ఉంది గదా! ఏ రూపంలో పంపిస్తదిలే. నువ్వేం టెన్షన్ పడకు. నేను చూసుకుంటాను అని చెప్పినాను పాపకి. హ్మ్. ఓకే. ఓకే అమ్మా మీ యూనివర్స్ ఉంది గదా! మీ గురువుగారు ఉన్నారులే అని చెప్పేసి నవ్వి లోపలికెళ్ళిపోయింది. అంటే ఓకేలే అనుకున్నాను. నేను వచ్చి పిండిలు పట్టేసి మళ్ళా 7:30కి ఇంటికెళ్ళిన గురువుగారు. హ్మ్. ఇంటికెళ్ళిన తర్వాత మా అదే ఇంటి పేపర్లు, ల్యాండ్ పేపర్లు తెచ్చిచ్చినారు కదా! ఆయన సారు. అవును. 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 హ్మ్. హ్మ్. ఆయన కాల్ చేసినారు. అంటే ఆయనకి చెప్పినాను నేను మామూలుగా. హ్మ్. పాప ఫంక్షన్‌కి రమ్మని చెప్పినాను. తర్వాత ఆయనే కాల్ చేసినారు. నాకు నువ్వు కాల్ చేసినప్పుడు అడగటం మర్చిపోయినానమ్మా. అమౌంట్ ఏమన్నా అవసరం ఉందా? పంపించాలా? అని చెప్పి అడిగినారు. అడిగితే లేదు లేదులే అన్నా సరిపోతాయి అనంటే, లేదు లేదమ్మా నేను ఒక 30,000 సర్దుతాను. అమౌంట్ ఇప్పుడు పంపిస్తున్నాను చూసుకో నాన్న అని చెప్పినారు. అంటే నేను షాకు. మా పాపేమో అమ్మ మీ ఇన్వాయిస్ పంపించేసిందమ్మా నీకు డబ్బులు అనని ఆయన ఎమ్మటే నా కాల్ కట్ చేయంగాల్నే అమౌంట్ ఫోన్‌పే చేసినారు గురుగారు. ఇంగ ఫుల్లు హ్యాపీ అనిపించింది. నాకైతే ఫుల్ ధైర్యం ఉంది. ఏం కాదు ఏమైతది? నా యూనివర్స్ నాకున్నప్పుడు నాకేమైతది? 1,00,000 కాకపోతే 2,00,000 నేను ఖర్చు పెట్టుకెళ్ళే స్తోమత నా దగ్గర ఉంది. యూనివర్స్ నాకది ఇచ్చింది అనే ధైర్యంతోనే ఉన్నా గురుగారు. అదొకటొచ్చేసింది. మొన్న మీకొకసారి చెప్పినాను గురుగారు. మొండిగా ఉంటున్నారు గురుగారు. ఇట్లా అమౌంట్ ఇవ్వట్లేదని ఆ! చెప్పినా గదా! ఆ! చెప్పారు. మాట్లాడారు. అవును. హ్మ్. వాళ్ళు గూడా నిన్న 20 తెచ్చిచ్చినారు గురుగారు. అబ్బా! ఇంగా ఇంకేంటమ్మా ఇంకా హ్యాపీగా మీకు ఫంక్షన్‌కి కావాల్సిన దానికన్నా ఎక్కువొచ్చినాయి. ఇంకా గ్రాండ్‌గా చేయండి. ఇంకా అదే గదా! సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికి మీకు సూపర్ అమ్మా. చాలా ఎక్సలెంట్. థాంక్స్. ఎక్సలెంట్. ఇగ నేనే షాక్ అన్నమాట. ఏందిరా నాయనా నేను మనసులో తలుసుకుంటే యూనివర్స్ నన్ను బాధపడనీయదేమో ఎప్పుడో అనిపించింది ఇంగ మనసుకి. ఎక్సలెంట్. ఫుల్ సూపర్. హ్యాపీ డబుల్ కంగ్రాట్స్ అనిపించింది. అండి. ఏంది ఆల్మోస్ట్ అనుకున్నా గురుగారు నేను కూర్చున్నా, ఎక్కడికి పోయినా, షాపింగ్ పోయినా, ఎక్కడ పోయినా గానీ, మనసులో అయితే యూనివర్స్‌కి తలుసుకుంటూనే ఉన్నా. రేట్లు మాకు అనుకూలంగా ఉండాలి. హ్మ్. ఏదైనా మాకు అనుకూలంగానే రావాలి అని. అట్నే అనుకూలంగానే వచ్చినియి. మామూలుగా డెకరేషన్ కంటే 20,000, 30,000 తీసుకుంటారంట. ఆయన 15,000 తీసుకుంటా లెక్క నీకాడ అని చెప్పేసినాడు ఆయనే. హ్మ్. ఆహ్, అసలు ప్రతి ఒక్కటి అనుకూలంగా బాగా మారింది గురుగారు. అంటే పరిస్థితులు అనుకూలంగా మారడం అంటే ఇదే కదమ్మా! మనం ఎప్పుడు చెప్పుకునేది. అంతే. హ్మ్. మనము యూనివర్స్ చేతిలో ఉంటాం కదా! యూనివర్స్ మనకు ఏం కావాలనేది మలిపి మరీ ఇస్తది గురుగారు. అది మాత్రం 100% జరిగింది నాకైతే. ఈ 4 రోజుల నుంచి తిరిగే తిరుగుడుకి అసలు అలసట అనేది రావట్లేదమ్మా నీకు అంటుంది పాప. ఈ రకంగా తిరుగుతున్నావు, బండి చూసుకుంటున్నావు, మళ్ళా షాపింగ్‌లకెళ్తున్నావు, మళ్ళా పిలిసేవాళ్ళనుంటే వాళ్ళకి కాల్ చేసుకుంటున్నావు, చెప్పేవాళ్ళకి చెప్పేసొస్తున్నావు అని అబ్బో! ఇంత బూస్ట్ ఇచ్చినాడేంది మమ్మీ ఈ గురువుగారు నీకు అంటే